ఒక కేసు కాదు. మొన్న సత్తెనపల్లి రాళ్లపేట వెళ్ళి ముగ్గురిని చంపేశారు. అందులో ఒకటైతే దారుణంగా సింగయ్య అనే అతను ఆయన కారు కింద పడి చనిపోయాడు. అది కేసు అవుతుంది. ఆల్రెడీ డ్రైవర్ని మూసేశారు, వెహికల్ సీజ్ చేశారు, ఈయనకి నోటీస్ వెళ్ళింది. రేపో మాపో మరి అరెస్ట్ చేస్తారేమో జగన్మోహన్ రెడ్డిని. అదొకటి భయం పట్టుకున్నట్టుంది, ఎందుకంటే అది చాలా పెద్ద కేసు. అది 105 భారత న్యాయ సంహిత దీని ప్రకారం 105 సెక్షన్ ప్రకారం పెట్టిన కేసు. అది 10 ఏళ్ల వరకు శిక్ష పడవచ్చు అంటున్నారు. ఒకవేళ ఆ భయం ఏమన్నా ఉందా? దాంతోపాటు కాదంబరి జత్వాని అనే ఆ కేసు కూడా పీకల దాకా మూసుకొస్తుంది. వీటితో పాటు ఇంకా చాలా కేసులు ఉన్నాయి. అయ్యా ఈ చదువుతూ ఉంటే ఒకటి కాదు, పెద్ద లిస్టే బయటకు వస్తుంది. లిక్కర్ కేసు ఏ మూమెంట్లో సిట్టోళ్ళు వచ్చి తలుపు కొడతారో తెలియదు. అయిపోయింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా మూశారు. రేపో ఎల్లుండో ఇంకా అది సజ్జలా మీరు ఎక్కడ దాకా వచ్చింది. సో ఈ పరిస్థితి. ఇంకొకటి కల్తీ నెయ్యి, అది కూడా మొత్తం వచ్చేసింది. మొత్తం రాష్ట్రంలో నాట్ ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానం, మొత్తం రాష్ట్రంలో ఉన్న టెంపుల్స్ అన్నిట్లోనూ ఆ నెయ్యి ఆ కల్తీ ఇది వాడారనేది ఎస్టాబ్లిష్ అయింది. కేసు ఎస్టాబ్లిష్ చేసింది దర్యాప్తు వ్యవస్థ. మరి అది కూడా తలుపు కొట్టేలాగా ఉంది. ఆర్థిక నేరాలు గత 5 ఏళ్లలో చేసిన ఆర్థిక అస్తవ్యస్తం ఇదంతా తవ్వుతోంది ప్రభుత్వం. సో వీటితో పాటు ఆల్రెడీ ఆయనకున్న సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కదా, అవి బయటకు వస్తున్నాయి. ఇట్లా ఒకటిగా చెప్పుకుంటూ పోతే సాయంత్రం తెల్లారుద్ది. కానీ చెప్తున్నా, ఈ కేసులన్నీ మూసుకొస్తున్నాయి. దీనికి పార్టీని వాడుకుంటున్నాడు. ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి వాళ్ళకి అర్థమవుతుందో లేదో కానీ ఈ కేసును ముంచుకొస్తున్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని ఏదో కాస్త అడిగినట్టు కొంచెం డిఫెన్స్లో పడేయాలి. అమ్మో జగన్మోహన్ రెడ్డిను ఆయన పార్టీ జనంలోకి వెళ్ళిపోతుంది, మేనిఫెస్టో అమలు చేయలేదని మన మీద ఎగబడుతుంది అనుకోవాలి. ఏమీ లేదు అక్కడ. భోషాణం బ్రహ్మాండంగా అనుకున్న దానికంటే బ్రహ్మాండంగా హామీలు అమలవుతున్నాయి. అవి అడ్డం పెట్టుకుని ఏదో జనంలోకి వెళ్ళి ప్రభుత్వాన్ని ఏదో భయపెట్టామనో నిలదీసామనో చెప్పుకోవడం కోసం, పార్టీ క్యాడర్లో తనకు వ్యతిరేకంగా చర్చ జరగకుండా ఉండడం కోసం ఇది ఒక ఎత్తుగడ వేసినట్టు కనపడుతోంది. చెప్పుకోవడానికి ఏముంది అక్కడ? ఇక ఈయన అన్నట్టు పోనీ ఏమన్నా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయంటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కనీసం ఒక రోడ్డు కూడా వేయలేదు. అలాంటి ఇప్పుడు రోడ్లన్నీ అయిపోయినాయి. అమరావతి శరవేగంగా నడుస్తుంది. రాజధాని లేని పరిస్థితి చేశాడు జగన్మోహన్ రెడ్డి. తెలిసిందే ఇదంతా. ఇప్పుడు రాజధాని నిర్మాణం శరవేగంగా సాగుతోంది. పోలవరం నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ బ్రహ్మాండంగా మొదలైపోయినాయి. ఆగిపోయి నువ్వు ఆపేసినవన్నీ అక్కడ మొదలైపోయినాయి. మళ్ళీ ఇంకేం కావాలి? 1 ఇయర్లో ఇంతకంటే ఏమన్నా బద్దలైపోతుందా? భూగోళం బద్దలైపోతుందా? లేకపోతే ఏం జరిగిపోవాలని కోరుకుంటున్నారు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈయన? కాకపోతే ఒక్కటైతే వాస్తవం, కూటమి ప్రభుత్వం కొంత ఫెయిల్ అయిన మాట వాస్తవమే. అదేంటి అంటే ఈ స్కాముల మీద దర్యాప్తు అయితే లేట్ అవుతుంది. అది జత్వాని స్కామ్ కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, ల్యాండ్ స్కామ్ కావచ్చు, శాండ్ స్కామ్ కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా వీటి మీద దర్యాప్తు అయితే లేట్ అవుతుంది. ఇది కూటమి ప్రభుత్వం మరి ఫెయిల్యూర్ అనాలో, లేకపోతే నిర్లక్ష్యం అనాలో, లేకపోతే నిర్లిప్తతనాలో తెలియదు. కానీ ఈ విషయంలో మాత్రం జరుగుతోంది. ప్రజలు అదైతే ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అరాచకాల మీద దర్యాప్తు లేట్ అవుతుంది. దాని మీద చర్చ జరగాలి. చర్చ జరుగుతోంది కానీ ప్రజల్లో ఇంకా డీప్గా చర్చ జరగాలి. ప్రభుత్వాన్ని కదిలించే స్థాయిలో చర్చ జరగాలి. ఇలా ఒకటి కాదు, ఇటువంటివి లేట్ అవుతున్నమాట వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందేమో కానీ తర్వాత ఆయన విలాసాలు, జగన్మోహన్ రెడ్డి గారి విలాసాలు, అప్పుడు వెలగబెట్టిన విలాసాల మీద దర్యాప్తు జరగాలి. ఋషికొండ ప్యాలెస్ మీద దర్యాప్తు జరగాలి. ఋషికొండ ప్యాలెస్ మీద ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు